శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర విజ్ఞాన సేవాశ్రమం, వేల్పూరు, శాల్యపురి మండలం, పల్నాడు జిల్లా. ఈ వేల్పూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర విజ్ఞాన సేవాశ్రమంలో 18వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా 5వ రోజున 32 అడుగుల స్తూపం వద్ద పూజాధికాలు అలాగే హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అత్యంత వైభవంగా, మనోహరంగా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే విధంగా కందిమల్లాయపురంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద జరిగేటువంటి పూజలు ఏ విధంగా ఉన్నాయో అంతకంటే ఇంకా ఎక్కువగా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. వేద పాఠశాల ఉన్నది. అద్భుతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 2వ దివ్యక్షేత్రము మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదని చెప్పుకోవాలి. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరు మీద 32 అడుగుల స్తూపము, 1,00,000 రాగిరేకుల మీద 1,00,00,000 యంత్రాలు, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని మంత్రంతో 1,00,000 రాగిరేకులు, టన్ను రాగిరేకుల మీద యంత్రస్థాపన, అలాగే మంత్రజపం జరిగి 50 రోజులు సప్తాహాల కార్యక్రమంగా విశేష కార్యక్రమం నిర్వహించుకుని ఈ 1,00,000 రాగిరేకులను ఈ స్తూపం అడుగు భాగంలో ఏర్పాటు చేసి స్తూపం నుంచి ఆ 1,00,000 రాగిరేకులు తాకుతూ ఉన్నట్టుగా ఒక అంగుళ పరిమాణంలో ఉన్నటువంటి రాగి తీగను 32 అడుగుల ఎత్తుల పైన ఉన్నటువంటి కలశం పైన ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి మంత్రశక్తిని స్థాపింపబడినటువంటి ఈ స్తూపం చాలా అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. మంత్రశక్తి కలిగినటువంటి ఈ స్తూపం 12 ప్రదక్షిణలు చేయాలి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే మంత్రంతో 12 వైపులా 12 రాగిరేకులకు తాపడం చేసి ఉన్నది. అదిగో గమనించండి. ఆ రాగిరేకుల పైన స్వామివారి ద్వాదశాక్షర బీజాక్షర మంత్రం ఉన్నది. కింద ఉన్నటువంటి 1,00,000 రాగిరేకుల నుంచి తాకుతూ 12 తీగలు 12 యంత్రాలకు తాకుతూ ఉంటాయి. మధ్య నుండి ఒక అంగుళ పరిమాణంలో ఉన్న 32 అడుగుల రాగి తీగ ఆకాశంలో విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తిని, ఆ దైవశక్తిని తీసుకొచ్చి ఆ యంత్రాలకు తాకిస్తూ ఉంటుంది. ఆ యంత్రాల నుండి మళ్ళీ బహిర్గతమైనటువంటి చుట్టూ ఉన్న 12 యంత్రాలకి ఆ శక్తి వస్తూ ఉంది. ఆ 12 ప్రదక్షిణలు పరిక్రమ చేసేటప్పుడు ఒక్కొక్క యంత్రానికి శిరస్సు తాకించి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని మంత్రం జపిస్తూ 12 సార్లు అంటే ద్వాదశ మంత్రాన్ని జపిస్తూ ద్వాదశ ప్రదక్షిణలు చేసినట్లయితే మనోభీష్టాలు నెరవేరుతాయి. చక్కగా అనుభవం వస్తుంది. ఆ అనుభవం మీకు అనేక రూపాల్లో వస్తుంది. ఆ వచ్చిన అనుభవానికి ఇక్కడ ఉన్నటువంటి పూజారులకు లేదా గురువర్యులకు చెప్పినట్లయితే దాని అనుభవం యొక్క పరిణామం ఏంటో చెప్పబడుతుంది. ఆనాడు బ్రహ్మదాస నాయన గారు ఉన్నప్పుడు ఇలా పరిక్రమ జరుగుతున్నప్పుడు జరిగినటువంటి అనుభవాలు చెప్పినట్లయితే దాని యొక్క ప్రభావం ఏమిటో చక్కగా వివరించి చెప్పారు నాయన గారు. ప్రస్తుతము నాయన గారు భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తన యొక్క శక్తితో, దివ్యశక్తితో నడిపిస్తున్నట్లుగా భావించవచ్చు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 5వ రోజు స్తూపం దగ్గర జరుగుతున్నటువంటి విశేష పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు దివ్యంగా, మహోద్భుతంగా జరుగుతూ ఉన్నాయి.